ఉత్తమ ఇల్లాలు స్త్రీ గురించి కార్యేషు మంత్రి, కరణేషు దాసి, భోజ్యేషు మాత అని ఇలా వర్ణించారు కానీ ఉత్తమ పురుషుడికి కూడా కొన్ని లక్షణాలను చెప్పారు. కానీ అవి అంతగా ప్రాచుర్యం లేవు. అవేవంటే కార్యేషు యోగి, కరణేషు దక్ష, రూపేచు రూపేచ కృష్ణ, క్షమయాతు రామ, భోజ్యేషు తృప్త, సుఖదుఃఖమిత్రం, షట్కర్మయుక్తై ఖలు ధర్మనాథ. అనగా కార్యేషు యోగి పనులు చేయడంలో ఒక యోగి వలె నిష్కామంగా అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. కరణేషు దక్ష అంటే కుటుంబాన్ని నడపడంలోనూ కార్యాలను నిర్వహించడంలోనూ దక్షత కలవాడిగా ఉండాలి. రూపేచ కృష్ణ రూపంలో కృష్ణుని వలె అందరి హృదయాలను ఆకర్షించగలవాడై ఉండాలి. క్షమయాతు రామ ఓర్పుతో రాముని వలె అత్యంత క్షమాగుణాన్ని కలిగి తల్లిదండ్రుల యొక్క మాటను జవదాటని వాడై ఉండాలి. భోజ్యేషు తృప్త అనగా భార్య లేదా తల్లి వండిన ఆహారాన్ని సంతృప్తిగా వంకలు పెట్టకుండా తృప్తిగా భుజించాలి. సుఖదుఃఖం మిత్ర సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. ఈ షట్కర్మలు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషుడు, ధర్మనాథుడుగా కొనియాడబడతాడు.